अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तक़बाल है। 100 साल की तकमील पर ऑल इंडिया कांग्रेस सेवा दल तेलंगाना प्रदेश कांग्रेस सेवा दल के तमाम अहलकारों की जानिब से गांधी भवन में बड़े पैमाने पर खुशी मनाई गई और तमाम ने 100 साल मुकम्मल होने की खुशी में एक दूसरे को ढेर सारी मुबारकबादें भी पेश की। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाज़िर। पेश है 90s न्यूज़ की खुसूसी रिपोर्ट। लालजी देशाई गाరికి ఘనంగా సన్మానం జరుగుతుంది। గాంధీ చర్కతో షాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది। ఈనాటి కార్యక్రమాన్ని లాల్జీ దేశాయి గారికి మన కంకుల జనార్దన్ రెడ్డి గారు దండతో సత్కరించడం జరుగుతుంది। కె కేశవరావు గారికి ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారిచే ఘనంగా సన్మానించడం జరుగుతుంది। సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ రాజ్యసభ అధ్యక్షులు గారికి జితేందర్ గారిచే ఘనంగా సన్మానం చేయగలుగుతుంది। పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి కంకుల జనార్దన్ రెడ్డి గారు సన్మానించడం జరుగుతుంది। దల్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డులో గాంధీ భవన్ లో అత్యంత ఇవాళ సేవాదల్ యొక్క రాష్ట్రం లోపల ఉన్నటువంటి సేవాదల్ కార్యకర్తలందరినీ కూడా ఒక దగ్గరికి పిలుచుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ 100 సంవత్సరాల లోపల సేవాదల్ అని అంటే భారతదేశం లోపల ఎక్కడైనా కానీ కూడా కాంగ్రెస్ చేసేటటువంటి కార్యక్రమాలను అట్టడుగు జనాలకు తెలియజేసే విధంగా ఈ సేవాదల్ కార్యక్రమం సేవాదల్ యొక్క సేవకులు చేస్తూ ఉంటారు, ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ పథకాలను ఎప్పటికప్పుడు కూడా చెప్తా ఉంటారు। ఏమైనా అట్టడుగు జనాలకు కానీ గరీబ్ వాళ్ళకు కానీ ఉన్నటువంటి సందర్భం లోపల వాళ్ళను సమస్యలను వెంటనే ప్రభుత్వానికి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదనుకుంటే మన ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ తెలియజేస్తూ ఉంటారు। ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో అత్యంత అంటే ఒక ఉరుతాలు ఊగుస్తూ ఉన్నది। ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినటువంటి వాటిని 6 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఒకటి అన్ని కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నది। 18,000 కోట్లతోని రైతు రుణమాఫీ చేయడం జరిగింది। ఇంకా 12,000 కోట్లతోని రైతు రుణమాఫీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోమని నిన్ననే సీఎం గారు చెప్పిండ్రు। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల మా ఇక్కడ ఉన్నటువంటి రామాయంపేట మెదక్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా కార్యకర్తలందరూ కూడా ఒక ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రం లోపలనే మెదక్ నియోజకవర్గాన్ని ఒక ఉన్నత స్థానం లోపలికి తీసుకురావడానికి శాయశక్తుల ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు సుప్రభాతరావు గాని ఇక్కడ ఉన్నటువంటి రమేష్ రెడ్డి గాని తర్వాత యాదగిరి గారు గాని ఇంకా సీనియర్ సభ్యులైనటువంటి వీళ్ళందరూ కూడా అందరు కూడా ఒకటై వర్క్ చేస్తా ఉన్నారు। చాలా 119 నియోజకవర్గాల లోపల పర్యటించని విధంగా మా మెదక్ నియోజకవర్గం లోపల మైనంపల్లి హనుమంతరావు అన్న యొక్క నాయకత్వం లోపల రోహిత్ గారి ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల వీళ్ళందరూ ఒక సైనికులుగా పనిచేస్తా ఉన్నారు ఈరోజు। కాబట్టి లేదు మనం ఎట్లా అంటే ఏ పని చేసినా కానీ కూడా ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కానీ మూసీ నది వల్ల అది చేస్తూ ఉంటే 156,000 కోట్లతోని ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అని చెప్పి ఒక అవగాహన తీసుకొని సిటీకి నడిబొడ్డు లోపల ఉన్నది కాబట్టి అది చేస్తే గానీ మనకు అర్థమైతే చేస్తారు 100%।
తెలంగాణ యొక్క రూపురేఖలనే మార్చారేటువంటి కళలలో కానీ ఇవాళ ఒక ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు అందరికి కూడా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.